ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ఆషాఢ మాసం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్ర పట్టణంలో లాడీ శిరీష బాలుయాదవ్ ఆధ్వర్యంలో బోనాలు ఫలహారం బండి ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో కళాకారుల నృత్యాలతో పోతురాజుల విన్యాసాలతో దేవతామూర్తుల శకటాలతో గొల్లగూడెంలో అంగరంగ వైభవంగా ఊరేగింపు మహోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యాతిథిగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మరియు బుర్గడ్డ పుష్ప నాగేష్ పాల్గొన్నారు. అదేవిధంగా పెద్దలు జాజుల శ్రీనివాస్ గౌడ్, పుల్కచర్ల శ్రీనివాస్, తాటిపల్లి పాండు, జోగిపేట్ మాజీ చైర్మన్ మల్లయ్య, రమేష్ కుమార్, యువకులు మహిళలు పాల్గొన్నారు. నీదేమో రిటర్నింగ్ కావాలి. హలో హలో
చెప్పి మనం బోనం తీస్తాం. ఆ తల్లికి బోనం పెట్టి ఆ ఉపవాసం ఉండి మంచిగా బ్రహ్మాండంగా ఆ తల్లికి మొక్కులు మొక్కి బోనం పెడతాం. నిజంగా బోనం పెడితే ఇలా మంచి కాలం అవుతుంది, పచ్చని పల్లెలు అవుతాయి, మంచి వాతావరణం వస్తుంది, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి బోనం పెట్టి ఇలా పలారం బండి ఊరేగిస్తున్నాం. అలాగే పాండు గారికి మరి మిగతా పెద్దలందరూ కూడా మా బిడ్డే యాంకర్ గా మరి పనిచేస్తూ సంగారెడ్డిలో ఒక ఆణిముత్యం ఉన్నట్టు మన భవాని ఉండడం సంతోషం. ఆ తల్లి గారికైతే భవాని మరి ఇక్కడ ఇచ్చేసిన ఈ వాడు పెద్దలకి, అక్కలకి, అన్నలకి, తమ్ములు అందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఈ ఆషాఢ మాసం రావడంతోనే అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా నైవేద్యాలతో, బోనాలతో, ఆట పాటలతో మరి మొక్కడం జరుగుతుంది. మరి ఈ మొక్కడం మన ఎందుకో మనం తెలుసు, ఈ వర్షాకాలంలో వచ్చే ఏవైనా అనారోగ్యం కాకుండా చల్లగా చూడాలని, అలాగే మంచిగా సకాలంలో వర్షాలు పడాలని అమ్మవారిని కోరుకుంటూ ఉంటాం. ఆ అమ్మ మరి కోరిక నెరవేరుస్తుంది. ఇప్పుడు బాలు మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమం చేసినట్టే సంగారెడ్డి గారు యావత్ తెలంగాణ, యావత్ ప్రపంచం కూడా అమ్మవారు చల్లగా చూడాలి, మనందరినీ ఆస్వాదించాలి, మనకున్న కోరికలు నెరవేర్చే విధంగా అమ్మను మనం కోరుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమంలో నేను కూడా భాగ్యస్వామి అయినందుకు సంతోషిస్తూ తప్పకుండా ఆశీస్సులు బాలగారికి అమ్మవారి దయతో ఉండాలని నేను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన 9వ వార్డులో మనం సినిమాలలో హీరోలు చూస్తాం, తెర మీదనే చూస్తాం, కానీ ఇలా రియల్ హీరోలు చూస్తున్నాం. ఎవరు? గట్టిగా మీరే చెప్పాలి, ఎవరు హీరోలన్నా ఇంత స్మార్ట్ ఉంటారా? నేను ఫిలిం నగర్ పోయినా హీరోలను చూస్తే, థియేటర్లో చూస్తే మాత్రం, పరదా మీద చూస్తే మాత్రం బ్రహ్మాండంగా ఉన్నారు, కానీ దగ్గర పోయి చూస్తే వీడా హీరో అనుకున్నా. కానీ ఇలా స్మార్ట్ బాయ్ ఈ వార్డులో రేపు భవిష్యత్తులో ఈ వార్డుకు నాయకత్వం వహించేటువంటి మీ అందరి ఆశీర్వాదం ఉంటుందా? మీ ఆశీర్వాదం ఉండాలంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీ మద్దతు తెలపాలి. చేతులు మూర్చుకొని కూర్చుంటే మీ ఆశీర్వాదం ఉండదా? యూత్ ఆశీర్వాదం ఉండదా? 60 ఏళ్ల ముసలోళ్ళకు ఉంటుందా? 25 ఏళ్ల యూత్ ఉంటుందా? కాబట్టి ఈ బాలు యాదవ్ మమ్మల్ని ఇక్కడ వినిపించి ఆ తల్లి నల్లపోచమ్మ పలారం బండి ఊరేగింపుకు మమ్మల్ని ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి తరఫున ఇలా బాలు యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నల్లపోచమ్మని ఏం కోరుకుందాం? అమ్మా తల్లి, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు, మనుషులు, ప్రాణులు అందరూ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి, మా పిల్లలకు మంచి చదువు రావాలి. ఊరు వచ్చిన అన్న సీనన్న గారికి, పాండన్న గారికి, మల్లన్న గారికి, నగేష్ గారికి, మరి ఇక్కడున్న నా అన్నదమ్ములకి, రాములన్న గారికి, మరి ఇక్కడున్న నా అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి నా కులభా నమస్కారాలు తెలియజేస్తూ, ముందు బాలు మరి ఇక్కడ పిలిచి మన అమ్మవారు దర్శనం చేసుకునేకి పిలిచినందుకు ప్రత్యేకంగా బాలు గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే మనము ఏది చేసినా, ఏ పండుగలు చేసినా, మనము ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ మన అమ్మవారు ఆ ఆశీర్వాదం ఉంటేనే మనం ముందుకు ఎదుగుతూ ఉంటాం. మరి ఆ తల్లి బాలుకి ఈ 9వ వార్డు ప్రజలకి అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలి. పిల్ల జల్ల గొడ్డు గోద మరి అందరినీ ఆశీర్వాదం ఇచ్చేసేసి సుఖ సంతోషాలతోటి ఆరోగ్యం కల్పించాలని
మరి నల్లపోచమ్మ తల్లిని కోరుకుంటూ, మరి నల్లపోచమ్మ తల్లి అందరికన్నా పెద్దది కాబట్టి ఆమె సత్యకంగా ఉండి, మరి ఆమె ఏదైతే మనము బోనం ఎత్తుకొని ఓడిపోయి తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళేసి ఆపరీలను పట్టుకొని మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిన కోరిక తీర్చే డైనమిక్ కార్పొరేటర్ పుష్ప నాగేశ్ అక్క గారు, అలాగే బోరుగడ్డ నాగేశ్ అన్న గారు, హాజరైనటువంటి పోచారం రామలన్న గారు, మున్సిపల్ చైర్మన్ మల్లన్న గారు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు యాదగిరి గారు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస గారు, శ్రీనన్న గారు, అలాగే యువజన సంఘం ప్రధాన కార్యదర్శి రాజు గారు, బీరంగూడ మల్లికార్జున స్వామి టెంపుల్ కమిటీ అధ్యక్షులు సుధాకరణ గారు, శిరీషమ్మ. మా నగేష్ అన్న ఎట్లా పనిచేస్తున్నారో, పుష్పం ఎట్లా పనిచేస్తుందో శిరీషమ్మ కూడా అంతే పద్ధతుల్లో ఆయనకు సగం బలం ఆ శిరీషమ్మది. ఏ విజయమైనా ఆమెది. ఇద్దరిది పార్వతీ పరమేశ్వర్లకు ఎంతైతే ఉన్నదో అర్ధనారీశ్వరు లాగా తప్పకుండా వాళ్ళిద్దరికి ఈ యొక్క నల్లపోచమ్మ తల్లి అమ్మవారు సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఇచ్చి వీళ్ళను రాజకీయ భవిష్యత్తులో మంచి పొజిషన్ లో ఉండాలని సంపూర్తిగా మీకు అందరికి కోరుకుంటూ, మీ యొక్క ఆశీర్వాదం వాళ్ళ పైన ఉండాలి, ఈ కాలనీ పైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరొకసారి కోరుకుంటూ, మరి నాకు అవకాశం ఇచ్చిన బాలన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు శిరీషమ్మ గారు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతాం. ప్రజలందరికీ నమస్కారం, అలాగే బోనాల పండుగ శుభాకాంక్షలు. సంగారెడ్డి పట్టణులందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ 9వ వార్డు ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో బాలు యాదవ్ గారు ప్రతి ఇయర్ పలరం బండి నిర్వహించడం జరుగుతుంది. ఆయనకు ధన్యవాదాలు. ఇలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు 9వ ప్రజల అండ ఆయనకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు. అలాగే మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా వాటిలో ఇప్పుడు జాజుల శ్రీనన్న గారు మనకు మాట ఇచ్చిన విధంగా ఏ ప్రభుత్వ పాఠశాలలో అయినా కళాశాలలో అయినా ఎలాంటి సీట్లు కావాలన్నా ఉచిత విద్య అందించే బాధ్యత వారు తీసుకున్నారు మా